హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఇంకొక స్పెషల్ పెయింటింగ్ వీడియో అనమాట. వన్ మోర్ పెయింటింగ్ వీడియో ఈ ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఈరోజు చాలా స్పెషల్గా ఉంటుంది. ఎప్పుడు లేడీసేనా, మగవాళ్ళకి అక్కర్లేదా ఒక పెయింట్ డిజైన్, అది ఒక సింహం లాగా గర్జించే డిజైన్ అయితే అది వేరే లెవెల్లో ఉంటుంది కదా. సో అలాంటి డిజైనే నేను ఈరోజు ఎలా పెయింట్ చేశానో ఆ స్టోరీని మీతో షేర్ చేస్తాను. ఈ లయన్ పెయింటింగ్ వీటికి మనకి మెయిన్ డార్క్ బ్యాక్గ్రౌండ్, డార్క్ కలర్స్ అయితే బాగుంటుంది అనేసి ఇట్లా బ్లాక్ కలర్ క్లాత్ తీసుకొని దీన్ని పార్టీషన్ చేసుకున్నాను అనమాట. ఇది చేస్తోంది మా బాబు కోసం. సో దీన్ని నేను ఫస్ట్ హాఫ్గా పార్టీషన్ చేసుకోవడానికి నేను మార్కింగ్ చూపిస్తున్నాను. మధ్యలో ఫోల్డ్ చేసుకొని సెంటర్లో బటన్స్ అనమాట నేను ఇక్కడ మార్క్ చేసింది. అండ్ తర్వాత ఇంకా మనకి లెఫ్ట్ సైడ్ కదా కావాలి. సో లెఫ్ట్ సైడ్ పాకెట్ మీద రావచ్చు, లేదంటే స్లీవ్స్ దగ్గర, కాలర్స్ ఎడ్జెస్, ఇట్లా చాలా రకాలుగా పెయింట్ చేస్తున్నారు. నేనైతే లెఫ్ట్ సైడ్ చేసుకుంటున్నాను అనమాట. అందుకోసం నేను లెఫ్ట్ సైడ్ పాకెట్కి పైన మార్కింగ్ అనేది ఇచ్చాను. మార్కింగ్ ఇచ్చిన తర్వాత మనం పెయింటింగ్ అనేది స్టార్ట్ చేయాలి. నేను ఇది కూడా ఫ్రీ హ్యాండే అనమాట. సో నేను ఫస్ట్ పేపర్ మీద డ్రా చేసేస్తున్నాను. నేను ఇదే బుక్ యూస్ చేస్తున్నాను అనమాట. ఇది లాస్ట్ వీడియోలో చూశారు కదా అమ్మవారి ఫేస్. సో ఇప్పుడు దాంట్లోనే నేను ఇప్పుడు ఆ లయన్ ఫేస్ అయితే వేసేస్తున్నాను. కానీ కొంచెం ఆక్వర్డ్గా లేకుండా కొంచెం కొన్ని నేను అయితే రిఫరెన్స్ చూసిన వాటిల్లో అయితే మరీ కొన్ని దారుణంగా భయంకరంగా ఉన్నాయన్నమాట. సైడ్ ఆ ఫర్ అనేది కొంచెం థిక్గా అట్లా పెట్టారు. నేను అట్లా లేకుండా కొంచెం సింపుల్గా వేశాను. నేను ఈ రిఫరెన్స్ తీసుకుంది వచ్చేసి హీరో రామ్ పిక్చర్ ఒకటి షేర్ చేసింది Pinterestలో. సో దాన్నే చూసుకొని దాని రిఫరెన్స్గా కొంచెం కూల్గా కూడా ఉంది అది వేసుకున్నా కూడా. అందుకని నేను అట్లా అది చూసి డ్రా చేశానమాట. ఫ్రీ హ్యాండ్ అయితే డ్రా చేస్తుంటే మనకి భలే ఉంటుంది. ఎందుకంటే మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో మన ఇష్టం వచ్చిన దగ్గర ఆల్టర్ చేసుకుంటూ గీసుకోవచ్చు. మనమైతే చిన్నవాడికి కదా, సో దాంట్లో ఉన్నంత సైజ్ కాకుండా అట్లా అడ్జస్ట్మెంట్ ఏమీ లేకుండా కొంచెం క్లియర్గా మనకి నచ్చిన దగ్గర ఆల్టర్ చేసుకోవచ్చు అనేది నా ఐడియా. అందుకనేసి నేను ఫస్ట్ మా వాడి సైజ్ తగ్గట్లు కొంచెం చిన్నది వేశాను. సైడ్ చేసిన తర్వాత కొంచెం అక్కడక్కడ ఫర్ లేయర్స్ కొంచెం పల్చగా అనిపించింది. ఇంకా అట్లాంటి చోట్ల నేను కొంచెం థిక్గా చేసేసాను అనమాట. ఒక 2-3 లేయర్స్ ఎక్స్ట్రాగా యాడ్ చేసుకొని, అంటే మనకు కావాల్సిన దగ్గర చేసుకోవచ్చు కాబట్టి ఫ్రీ హ్యాండెడ్ నో ప్రాబ్లం. ఇంకలా నేనైతే డ్రా చేశాను అనమాట. ఇది నేను చేయడానికి గల రీజన్ వచ్చేసి ఫ్రీక్వెంట్గా మా వాడు అడుగుతూ ఉన్నాడు, చాలాసార్లు అడిగాడు అందరూ వేసుకుంటున్నారు నా దగ్గర లేదు అని. కానీ షాప్స్లో చూస్తే అది క్వాలిటీ ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఒక టీ షర్ట్ మీద ఇది వస్తేనే ఒక 2000, 2500, 3000 ఉన్నాయి షర్ట్స్. మనం అన్ని తీసుకున్నా మనం వేస్ట్ కదా, వేసేది చాలా తక్కువ, పిల్లలు యూనిఫామ్స్ కాబట్టి నేను అంత పెట్టదలుచుకోలేదు ఆ వాటి కోసం, ఆ షర్ట్స్ కోసం. ఏముంది సింపుల్గా ఈ సింహమే కదా మనం చేసేస్తే పోలా, ఒక ట్రైల్ వేద్దాం అనేసి ట్రై చేశాను. బట్ బాగా వచ్చింది, అందుకనేసి మీతో షేర్ చేసిన. బాగా రాకపోతే నేనైతే షేర్ చేయాలనుకోలేదనమాట యాక్చువల్గా అయితే. కానీ ఇంకా బాగా వచ్చిందని ట్రై చేశాను, వచ్చిందనేసి షేర్ చేస్తున్నాను. ఇంకా ఫైనల్గా గీసేసాను అనమాట. మనం ఐస్ కొంచెం ఈజీగానే డీటెయిలింగ్ అయిపోయింది. ఎందుకంటే మనకు అమ్మవారి ఫేసులాగా కొంచెం క్లారిటీ అక్కర్లేదు వీటికి. జస్ట్ ఐస్ ఒక ఉగ్ర రూపం అంటారు కదా, సో ఆ టైప్లో కొంచెం యాంగ్జియస్గా ఉండే ఫేస్ డ్రా చేసేసాను. ఇంకా తర్వాత దీన్ని కార్బన్ పేపర్ పెట్టేసుకొని, బ్లాకే కాబట్టి ఎట్లనో వైట్ కార్బన్ పెట్టేసేసి గీసేసాను అనమాట. క్రూయల్ అనిమల్ అంటే ఫస్ట్ లయనే కదా, ఆ ఐస్లోనే మనకి దాని లుక్ అంతా బయటపడిపోతుంది, దాని క్రూయల్టీ ఎంత ఉంది అనేసి. సో ఇంక నేను ఈ కార్బన్ పెట్టేసి మనకి ఎక్కడ కావాలో నేను ఫస్ట్ మార్క్ చేసుకున్నాను కదా వైట్ పెన్సిల్తో, ఆ మార్క్ చేసిన దగ్గరే నేను ఫస్ట్ పెట్టేసుకొని ఇది డ్రా చేశాను అనమాట. మా వాడికి నేనైతే 1.5 మీటర్ తీసుకున్నాను. మా వాడి మెజర్మెంట్స్ అయితే అసలు అనుకోక్కర్లేదులే, ఎందుకంటే వాడి ఏజ్కి తగ్గట్టు వాడంతా స్ట్రెంత్గా ఉండడు, బక్కగా స్ట్రెంత్ అంటే స్ట్రెంత్ అయితే ఉంటుంది బట్ సన్నగా ఉంటాడు. అందుకని మా వాడికి 1.5 మీటర్ సరిపోయింది. అది కూడా మిగిలింది క్లాత్ యాక్చువల్గా, ఇంకా అందుకని ఫుల్ హ్యాండ్స్ పెట్టేయమని చెప్పాము. ఇక డ్రా చేసేసుకుంటూ ఉన్నానమాట. కింద బేస్ నేను ఎప్పుడు వీడియోస్లో చెప్తూ ఉంటాను కదా, బేస్ కొంచెం హార్డ్గా పెట్టుకుంటే గట్టిగా డ్రా చేసుకోవచ్చు అని. కింద నేను ఒక షీట్ పెట్టాను, పాత షీట్ ఒకటి ఉంటే అది పెట్టేసి ఇంకా డ్రా చేసేదనమాట. మొత్తం ట్రేసింగ్ చేసేసాను. ట్రేసింగ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ బార్డరింగ్ ఇచ్చుకోవాలంతే, ఇంకా అంతమించి ఏమీ ఉండదు మనం ఈ డిజైన్ మొత్తంలో చేయడానికి కూడా. సో ఇట్లా చూసారా, లయన్ ఫేస్ అయితే కొంచెం బాగానే వచ్చింది. ఏముందిలే మనం ఎట్లా గీస్తామో
అదే సేమ్ ట్రేస్ అవుట్ అవుద్ది కాబట్టి మనకు ప్రాబ్లం ఏం అనిపించదు. సో ఇంక నేను చేసిన తర్వాత ఇంకేముంది, నా కలర్ బాక్స్ తీసేసి కలర్ సెలెక్ట్ చేసుకోవడమే. దీనికి మన కలర్స్ కూడా పెద్ద ఎక్కువేం అక్కర్లేదు, జస్ట్ గోల్డ్ ఒక్కటి చాలు కదా. సో నేను ఆ గోల్డే తీసేసుకున్నాను. తీసుకొని ఇంకా డ్రాయింగ్ అనేది స్టార్ట్ చేశాను. నేను దీనికి 000 ఉండే బ్రష్ తీసుకున్నాను అనమాట. సన్న లేయర్గా పడితే బాగుంటుంది అనేసి యాక్చువల్గా స్టిచ్ చేద్దామన్నాను అనుకున్నాను. గొలుసు కుట్టు అట్లాంటివి చేస్తున్నారు కొన్ని కొన్ని వీడియోస్లో, కానీ దానికంటే నాకు దీనికే కొంచెం ఫినిషింగ్ బాగా వస్తుంది అనిపించింది. ఇంక అందుకని ఫస్ట్ అయితే ఇది చేశాను. తర్వాత అవుట్లైన్ అలా స్టిచ్ చేద్దాము సూదితోటి అనుకున్నాను, కానీ అది ఏమీ పెద్ద లుక్ రాలేదు. అది బయట మిషనరీ ఆర్ మగ్గం వాటితో చేస్తే ఏమన్నా వస్తుందేమో, కానీ దీనికైతే రాలేదనమాట. ఇంక అందుకని ఎందుకులే రిస్క్ చేయడం అనేసి నేను చేశాను. ఇది చేసిన తర్వాత మా వాడి రియాక్షన్ ఎట్లుంటుందో చూడాలి అనేసి కొంచెం క్యూరియస్గా ఉన్నాను నేనైతే. ఎందుకంటే వాడు చాలా డేస్ నుంచి అడుగుతున్నాడు. యాక్చువల్గా నేనైతే ఒక 1 అవర్ 1.5 అవర్లోనే ఇదంతా కంప్లీట్ చేశాను. మనకి టైం తీసుకునేదల్లా కొంచెం స్టార్టింగ్ అది నీట్గా డ్రా చేసుకోవడమే, ఇంకంతా కొంచెం ఫాస్ట్గానే అయిపోయిందనమాట. ఇంకా ఇట్లా కంప్లీట్ చేసేస్తూ ఉన్నాను. కొంచెం కొన్ని కొన్ని పాయింట్స్ కూడా మీతో చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ ఏంటి అంటే, మనం చేసేటప్పుడు ఎడ్జెస్ దగ్గర పెయింట్ చేసేటప్పుడు ఆ ఎడ్జెస్ కొంచెం షార్ప్నెస్ రావాలన్నమాట. అందుకని అట్లాంటి టైంలో పెయింట్ అనేది అసలు చాలా చాలా తక్కువ తీసుకోవాలన్నమాట. కొన్నిసార్లు తీసుకోకుండా బ్రష్కున్నది అడ్జస్ట్ చేసినా ఓకే. జస్ట్ షేప్ అవుట్ మనం బాగా చేసుకున్నాము అంటే దాని ఓవరాల్ లుక్ అనేది బయటపడుతుంది. అందుకని బయట ఈ డీటెయిలింగ్ చేసేటప్పుడు కొంచెం స్లోగా నిదానంగా చేసుకుంటే బాగుంటుంది. పెయింట్ ఒక్కసారిగా ఎక్కువ తీసుకోవడం, ఆ తీసుకున్న పెయింట్లో వాటర్ మిక్స్ చేయడం, ఇట్లాంటి థింగ్స్ అన్నీ అసలు ఎవ్వరూ చేయొద్దు. కొంచెం మైండ్లో పెట్టుకొని చేసుకుంటే కొంచెం బాగుంటుంది. ఎందుకంటే వాటర్ మిక్స్ చేస్తే ఆ పెయింట్ క్వాలిటీ తగ్గుతుంది. కొంతమంది ఏమనుకుంటారంటే పెయింట్ థిక్గా ఉంది కొంచెం డైల్యూట్ చేసి వేసుకుందాం అనుకుంటారు. అట్లాంటివి అస్సలు చేయొద్దు. అండ్ ఫాస్ట్గా కంప్లీట్ చేసేయాలి, ఎక్కువ ఎక్కువ పెయింట్ తీసుకొని ఒకేసారి అన్న ఆలోచన కూడా వద్దు. ఎందుకు అంటే మనం ఎక్కువ తీసుకున్నామంటే లావుగా పడుతుంది లేయర్. సో మనం లావుగా తీసుకోకుండా చాలా తక్కువ తీసుకొని మల్టిపుల్ టైమ్స్ తీసుకున్నా పర్వాలేదు, చాలా తక్కువ తీసుకోవాలన్నమాట. కొంతమంది క్యాప్లోకైనా తీసుకుంటారు, నా దగ్గర ఇంకా క్యాప్లోకి తీసుకునే అంత లేదు. ఎందుకంటే ఫ్రీక్వెంట్గా ఈ మధ్య యూజ్ చేస్తున్నాను గోల్డ్ బాగా ఎక్కువ. దానివల్ల నాకు గోల్డ్ చాలా వరకు అయిపోవచ్చింది, ఎండింగ్కి వచ్చిందనమాట. అందుకని నాకేం క్యాప్లోకి తీసుకునేంత కూడా క్వాంటిటీ లేదనమాట. అందుకని చాలా తక్కువ తీసుకోండి, స్లోగా చేసుకోండి, ఫినిషింగ్ చాలా బాగా వస్తుంది. తర్వాత ఇంకా ఈ గోల్డ్ గొట్టాలు ఉంటాయి కదా, చిన్న సైజ్ తీసుకున్నాను అనమాట. ఎందుకంటే మా వాడి చిన్న సైజ్ షర్ట్ కదా, సో చిన్నవి తీసుకొని పెట్టుకున్నాను. యాక్చువల్గా 2 సైజెస్ తెచ్చాను, కానీ పెద్దవి కొంచెం పెద్దవి అనిపించినాయి. అందుకని చిన్న సైజుతో ఫిల్ చేశాను అనమాట. ఈ ఫిల్లింగ్ అనేది నేనైతే ఫస్ట్ సూదితోటి చేశానమాట. స్టార్టింగ్ మీకు చూపిద్దాము 2 వేరియేషన్ అనేసి. మనం కనుక ఒకటే లెవెల్లో చెయ్యాలి, ఒక లైన్లో ఒక సీక్వెన్స్లో అనుకుంటే మాత్రం సూదితో కుట్టేసుకోండి. లేదు అంటే కొంచెం ఇయర్స్ దగ్గర వాటి దగ్గర కొంచెం గ్యాప్ ఎక్కువ ఉంటుంది. అట్లాంటి వాటికి లైన్స్ సెట్ కావు. అట్లాంటి వాటికి మనం సూదితో కుట్టాలి అంటే అంత లుక్ రాదు అనిపించింది. అందుకని నేను కొంచెమే సూదితో కుట్టాను, నెక్స్ట్ అంతా కూడా స్టిక్ చేశాను అనమాట. మీకైతే వేరియేషన్ చూసుకోండి, ఎవరికి ఏది కన్వీనియంటో అట్లా ట్రై చేసుకోండి. మీకు గనక మగవాళ్ళు ఉంటే తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్గా కూడా అనిపించింది నాకు చేసేంతసేపు. మన పిల్లల కోసం మనం ఒకటి చేయించాము అంటే చాలా బాగుంటుంది. ఇంకా మా వాడైతే చూసి అదే అంటున్నాడు, ఇంత చేసావు కదా, ఇంకా స్టిచ్చింగ్ కూడా నేర్చేసుకో, స్టిచ్చింగ్ కూడా నువ్వే చేద్దు అని. మనకి ఇంక అన్ని టాలెంట్లు లేవులేండి అనుకోని, తర్వాత ఏమన్నా అవసరం వస్తే ఏమన్నా ఆ టాలెంట్ కూడా బయటపడిద్దేమో తెలియదు, కానీ ఫర్ నౌ అయితే అసలు స్టిచ్చింగ్ అనే ఆలోచనే లేదు. కానీ నేర్చుకోవాలని అయితే ఉంది, ప్రతి ఒక్కటి నేర్చుకోవాలి. మనకెప్పుడు ఏది ఎటు నుంచి యూజ్ అయితే తెలియదు కదా అనే ఆలోచనలో నేనుంటాను. కానీ కొన్ని వీలు కాదు. నాకైతే యాక్చువల్గా చెప్పాలంటే అసలు మిషన్ మీద కూర్చోవడం, లెగ్ పెట్టడం కూడా సక్రమంగా రాదు, పెడితే సూదులు ఇరిగిపోవాల్సిందే. అందుకని ఎక్కువ ధైర్యం చేయట్లేదు అనమాట అది నేర్చుకోవాలని కూడా. కానీ ఇప్పుడు అడ్వాన్స్డ్గా చాలా మెషిన్స్ వచ్చేసాయి కాబట్టి ఏమన్నా నెక్స్ట్ ఫర్దర్గా ఫ్యూచర్లో ఏమైనా నేర్చుకునే ఛాన్స్ ఉందో ఏమో తెలియదు, కానీ ఇప్పటికైతే లేదు. చూసారా ఇట్లా అయిపోయింది లైన్. తర్వాత అంతా ఇంకా స్టిక్ చేశాను అనమాట. స్టిక్ చేస్తే కొంచెం నీట్గా అనిపించింది నాకు, ఇంకా అందుకని ఫాస్ట్గా మొత్తం స్టిక్ చేసుకొని, కొంతమంది ఫేస్కి కూడా మొత్తం ఫిల్ చేశారు. నాకెందుకో ఫేస్ ఫిల్ చేస్తే అంత బాగోదు అనిపించింది, అందుకని ఫేస్ షేప్ వరకు అట్లే ఉంచాను. స్టిక్ చేస్తే కొంచెం గజిబిజిగా అనిపిస్తుంది, క్లారిటీ ఉండదు ఆ లయన్ ఫేస్లో. అందుకని ఇయర్స్ వాటి వరకే, ఈ కింద వాటి వరకే నేను ఫిల్ చేశాను, అవుటర్ పార్ట్ వరకే. సెంటర్ ఫేస్ మాత్రం ఐస్ అవి మాత్రం అసలు టచ్ చేయలేదు, అట్లే ఉంచేసాను అనమాట. అదే కొంచెం బాగుంది ఫినిషింగ్ కూడా.
సో మన పిల్లల కోసం ఇట్లా ఒక్కళ్ళు మీకు గనక అబ్బాయిలు ఉంటే తప్పకుండా ట్రై చేయండి. ఇది చూసాక మా హస్బెండ్కి కూడా కొంచెం నచ్చింది, బాగుంది, ఇంకొకటి చెయ్యి అన్నట్లు అన్నారు. కానీ చూస్తాను, ట్రై చేస్తాను తర్వాత చేయడానికి కూడా. ఫైనల్గా ఇట్లా స్టిక్ చేసేస్తూ నాదైతే కంప్లీట్ అయిపోయింది నా వర్క్. ఇంకా నెక్స్ట్ స్టిచ్చింగ్ వర్కే అనమాట. ఫైనల్గా నేను చెప్పేది ఏంటి అంటే, మనం కనుక కొంచెం ఓపికగా చేయగలిగితే చాలా బెటర్. ఎందుకు అంటే మనం బయట కొన్నాము అంటే, ఇది నాకు టోటల్గా ఈ క్లాత్ ఒక 150, ఈ మెటీరియల్ ఒక 20 రూపీస్, టోటల్ 170. స్టిచ్చింగ్ ఏమన్నా ఒక 200 తీసుకుంటారేమో, ఎగ్జాక్ట్గా తెలీదు. అంతే, ఒక 300-400లో మనకి ఈ షర్ట్ వచ్చింది. ఎనీ టైమ్స్ యూస్ చేస్తాం, 2-3 టైమ్స్ అంతే కదా. 2-3 టైమ్స్కి మనీ సరిపోదంటారా? అందుకని మీ దగ్గర టాలెంట్ కనుకుంటే, చేసుకునేగలిగిన ఓపిక ఉంటే తప్పకుండా ట్రై చేయండి. ఫైనల్గా ఇది చేసేసామన్నమాట. స్టిచ్చింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత దీంట్లో ఒక చిన్న మిస్టేక్ అయితే ఏర్పడింది. అదేంటో మీరు కనుక నోటిఫై చేస్తే కామెంట్ చేయండి. నేనైతే నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు జరిగిన మిస్టేకే. ఫైనల్గా ట్రెండింగ్లో ఉన్న జాగ్వర్ ఫేస్ పెయింటింగ్ స్టోరీ ఇదే అనమాట. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.